ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ యొక్క కృప కలిగిన నామానికి మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ యొక్క అద్భుతమైన కాపుదల మాకు దయచేశారు నాయన. మాకు కావలసిన నిద్రను మాకు అనుగ్రహించారు. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు. అయ్యా, ఈ ఉదయకాలంలో మేము సజీవులంగా ఉన్నామంటే, ఏ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అయ్యా, అది ఎంత మాత్రము మా వలన కలిగినది కాదు నాయన. కేవలం మీరు మాకు మీ కృపను చూపించారు. అందును బట్టి మేము సజీవులంగా ఉన్నాం తండ్రి. అయ్యా, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని కీర్తనల గ్రంథము 18వ కీర్తన 1వ వచనం ద్వారా కీర్తనాకారుడు కీర్తిస్తూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఈ లోకంలో మా బలము నీవే అని గుర్తెరగడానికి సహాయం దయచేయండి. అనేక సార్లు మాకున్న ధనాన్ని, మా చుట్టూ ఉన్న మనుషులను, ఈ లోక పరిస్థితులను మేము బలముగా భావించి ఓడిపోయిన, సిగ్గుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయ్యా, కీర్తనకారుడు అంటున్నట్లుగా, నీవే మా బలము నాయన, నీవు తప్ప మాకు ఏ బలము లేదు. ఈ రోజున తండ్రి, మీరిచ్చే బలముతోనే, మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆ శక్తితోనే ముందుకు సాగడానికి, ప్రతి వాటిని ఛేదించి ఎదుర్కొని కొనసాగడానికి కృప దయచేయండి తండ్రి. ఈ ఉదయకాలాన్నే లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా, బిడ్డలకు మీరు తోడై ఉండండి. వారి యొక్క తలంపులకు, ప్రయత్నాలకు, ఆలోచనలకు మీ సహాయము దయచేయండి నాయన. అయ్యా, ఈ రోజున మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా, మా కనుచూపు ద్వారా, మేము చేస్తున్న కార్యాల ద్వారా మీ నామము అవమానపరచబడకుండా సహాయము దయచేయండి తండ్రి. మా సాక్ష్యాన్ని కోల్పోకుండా, ఈ లోకంలో మేము కలిసిపోకుండా, ఈ లోకస్తుల వలె మా ప్రవర్తన ఉండకుండా కృప దయచేయండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, పనులన్నిటినీ కూడా దీవించండి. చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రతి ఒక్క బిడ్డకు నూరంతల ఆశీర్వాదములను దయచేయండి ప్రభువా. అదే రీతిన నూతనమైన కార్యాలు ఈరోజే ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు జరుపుకుంటున్నారు, క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. వాటన్నిటిలో మీ దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి నాయన. ఆగిపోయి ఉన్న ప్రతి కార్యము కూడా మరల పునరుద్ధరించబడడానికి సహాయము దయచేయండి. అదే రీతిన ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. రిజల్ట్స్ విషయంలో తండ్రి, వారు తండ్రి కంగారు కలిగి ఉన్నారు. సహాయం దయచేయండి. మంచి జ్ఞానం ఇవ్వండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. అయినా ప్రయాణాల్లో కూడా మీ రక్షణ కోరుతున్నాము తండ్రి. మా వాహనాలను, మా మార్గాలను మీ స్వాధీనపరచుకొనండి. ఎవరికి ఏ అపాయం, ఏ ప్రమాదం రాకుండా, జరగకుండా మీరే ప్రతి బిడ్డను క్షేమంగా నడిపించండి తండ్రి. సురక్షితముగా మరల ప్రాంతాలు చేర్చబడే వరకు మీ కృప దయచేయండి నాయన ప్రభు. అదే విధంగా ఎవరికి ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా ఆదుకొనండి. అనారోగ్యం నుంచి విడిపించండి. ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి. ఆకలి బాధలు లేకుండా సమృద్ధిని దయచేయండి ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న యవనులు, చిన్న బిడ్డలు, వృద్ధులు, వారందరికీ మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజున భద్రపరచండి నాయన. అదే విధంగా హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి.
రిపోర్ట్స్ విషయంలో, చెకప్స్ విషయంలో, ఆపరేషన్స్ విషయాల్లో మీ సహాయం దయచేయండి నాయన. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి అయ్యా. ఈ రోజున సమాధానకరమైన, ప్రశాంతమైన, నెమ్మదికరమైన జీవితాలు మా అందరికీ మీరే దయచేయమని, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే హృదయాన్ని మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని, మీరు చూపించిన దయను, కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేల యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మేము కూడా నోరు తెరిచి ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించగలిగిన సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.